నమస్తే, నేను మధు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు అంటే చెప్పిన డేట్ కంటే లేట్ గానే రిలీజ్ చేస్తూ ఉంటారు. మరికొన్నిసార్లు సంవత్సరాలు కూడా దాటిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పే స్టార్ హీరో సినిమా మాత్రం ముందే రాబోతుంది. ఎవరో తెలుసా? ఉస్తాద్ భగత్ సింగ్, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. మరి ఈ సినిమాకే ఈ ప్రత్యేకమైన క్రేజ్ ఎందుకు? మరి ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు అంటే నెలలే కాదు, సంవత్సరాలు పోస్ట్ పోన్ అయిన రోజులు కూడా ఉన్నాయి. రాజమౌళి సినిమా, బాహుబలి ఇలాంటివి కూడా. సో ఇక్కడ చూస్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా ముందే రాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఎన్ని రోజుల ముందు రాబోతుంది సార్? ఎందుకు ఇంత క్రేజ్ ఏర్పడింది దీనికి? ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం ప్రీపోన్ అయింది. జనరల్గా సినిమాలు పోస్ట్ పోన్ అవుతుంటాయి. అంటే ఒక డేట్కి రావాల్సింది ఇక వాయిదా పడి ఇంకొక డేట్కు ముందుకు ఇంకా వెళ్ళిపోవడం. కానీ ప్రీపోన్ చాలా అరుదుగా జరుగుతుంది. బహుశా అరుదంటే ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఇది ఒక వారం మళ్ళీ ముందుకు వచ్చింది. అంటే ఈ మార్చి 26వ తారీఖు రిలీజ్ కావాల్సిన సినిమా మార్చి 19 కోసం సిద్ధమవుతుంది. దానికి సన్నాహకాలు చాలా వేగంగా జరుగుతా ఉన్నాయి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రధానంగా 2 కారణాలు. అయితే 26వ తారీఖు కదా అనుకో రిలాక్స్గా కొంచెం ఉండవచ్చు. కొంచెం రీ రికార్డింగ్, ఆర్ఆర్ అంటాం కదా, సౌండ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి కొన్ని. వాస్తవానికి దేవిశ్రీ గారి ప్లేస్లో మళ్ళీ తమ్మని తీసుకున్నారని ఒక గాసిప్స్ తీసేశారని అనుకోవడం, ఇవన్నిటికి కూడా ఒకటే ఒక కారణం, ఆ సినిమా ప్రీపోన్ అవడమే. ఏంటి అంటే వాస్తవానికి 26వ తారీఖు మార్చిలో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సిద్ధం చేసుకున్నప్పుడు దాంతకు ముందు వారం మార్చి 19 టాక్సిక్ అనేటువంటి యాష్ నటించినటువంటి ఒక పాన్ వరల్డ్ స్థాయి సినిమా రిలీజ్కు రిజర్వ్ చేసుకున్నటువంటి డేట్స్. సహజంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక పెద్ద సినిమా అంటే పెద్ద భారీ బడ్జెట్ చిత్రాలు, పెద్ద హీరోల చిత్రాలు రావడానికి ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకుంటున్నారు. అంటే ఒకరు కనీసం 2-3 వారాల మధ్యలో గ్యాప్ ఉండేలా, 2 వారాలు లేదా 1 వారాల గ్యాప్ ఉంటే ఆ థియేటర్లో దొరుకుతాయి. ప్లస్ సినిమా ఏదన్నా చిన్న తేడా ఉంటే క్లాష్ రాకూడదు. అంటే కొంచెం 2 సమానం ఉన్నప్పుడు కొంచెం ఇంకా బాగుంది సినిమాని హిట్ అవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి. సరే, అది కాకుండా ముఖ్యంగా ఏంటంటే థియేటర్లు ఆక్యుపై కోసమే చాలా వరకు ఈ క్యాల్కులేషన్ చూసుకొని సంప్రదింపులు ఇరు పార్టీలు సంప్రదించుకొని వాళ్ళు ఏ డేట్ అనుకుంటున్నారు, మనం ఏ డేట్ అనుకుందాము అని. ఇంకోటి, హీరోలు ప్రొడక్షన్ కంపెనీలు వేరైనా డిస్ట్రిబ్యూటర్లు ఆ థియేటర్లు అన్నీ అవే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో కోఆర్డినేషన్ తోనే ఈ వారం చేస్తున్నారు. ఈ పెద్ద చిత్రాల తాటుకు ఒక చిన్న చిత్రం కూడా వాళ్ళు కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు. మరీ భారీ చిత్రం అయితే మనకు పెద్ద థియేటర్లు దొరకమని, లేదా అంత పెద్ద హీరో మధ్యలో అంత పెద్ద మాస్ సినిమా మధ్యలో మన చిన్న సినిమా బతకదా, గుర్తింపు వస్తుందా లేదా, ఇట్లాంటి తోటి క్యాలిక్యులేషన్ అవుతా ఉంటాయి. ఏకంగా ఈ రేపు మార్చి 19కి రావాల్సిన టాక్సిక్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి యుద్ధ వాతావరణ కారణంగా వాళ్ళు వాయిదా వేసుకున్నారు. ఒక వార్త. ఎందుకంటే పశ్చిమాసియా దేశాల్లో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది చూసాము. అక్కడ ఈ సినిమాకు బిజినెస్ ఎక్కువగా ఉంది, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, థియేటర్లకి షేరింగ్ ఎక్కువ ఉంది. ఈ పరిస్థితుల్లో మరి ప్రొడ్యూసర్స్ కానీ ఓవర్సీస్ రైట్స్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళు వాయిదా వేసుకుందామని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. దాంతో ఈ టాక్సిక్స్ సినిమా థియేటర్లు అన్నీ చాలా ఖాళీ అయిపోయినాయి కదా. ఇంకొకటి, అసలు వాస్తవం అంటే ఫెస్టివల్ మూడు 19వ తారీఖు మనకు ఉగాది పండుగ రాబోతుంది. తెలుగు వారికి సెంటిమెంట్. అవును. అవే ఆ పండగ వాతావరణంలో సంక్రాంతి ఏ విధంగా ఆనంద కేరులో ఉంటాము మనం, సంక్రాంతికి అయితే ఏ విధంగా ఆనందంగా ఉంటాము మనం, ఈ ఉగాదికి కూడా ఆ వేకెన్సీ కానీ హాలిడేస్ కలిసి వస్తాయి. ఎట్లాగో ట్యాక్సీ ఖాళీగా ఉంది. ప్లస్ మళ్ళీ దురంధర్ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వీక్. ఈ మంచి ఖాళీ పీరియడ్లో థియేటర్ ఖాళీగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా ప్లస్ అవుతుంది కదా హీరోలకు కానీ థియేటర్ వాళ్ళకి కానీ అందరూ కూడా ఈ ప్లస్ అవుతుంది. కాబట్టి శరవేగంగా ఈ డిస్ట్రిబ్యూటర్ల సలహా, ఇది సినిమా టీం వాళ్ళు అంటే ఉస్తాద్ భగత్ సింగ్ టీం నుంచి కానీ డైరెక్ట్ నుంచి వచ్చింది కాదు, డిస్ట్రిబ్యూటర్ల యొక్క సూచనల మేరకు వాళ్ళు చెప్పిన దాన్ని కన్విన్స్గా అయిపోయారు. వేకెన్సీ ఎట్లా ఉంది, మనకు 2 వీక్స్ దొరుకుతుంది, మంచి బిజినెస్ చేసుకోవచ్చు, షేర్ ఎక్కువ దొరుకుతుంది, కాంపిటీషన్స్ కూడా పెద్దగా లేవు. సో అందుచేత ఈ సినిమాని ప్రీపోన్ చేసుకుందాం అనుకున్నప్పుడు టకటక పనులకు శరవేగంగా వెళ్ళడంతో మరి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేసినటువంటి అతను ఎల్లమ్మ పండుగ సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు. సో ఆయన హీరో, ఆ గెటప్స్ అదంతా అక్కడ వర్క్ డేట్స్ అక్కడ బ్లాక్ అయిన తర్వాత
ఇరు సంప్రదింపులు, ఇద్దరు స్నేహితులే కాబట్టి Hmm. మిగతా బ్యాలెన్స్ వరకు తమన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ తీసేశారండి కాదు, ఇక్కడ ఓకే వాళ్ళ మధ్య ఉన్న స్నేహబంధం. అయినా మనకు తెలిసింది పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు కాదంటారు, అందరూ స్నేహితులే, అందరూ బంధువులే కాబట్టి తమన్ తోటి ఆ పని ముగించేస్తూ, ఇంకా కూడా ఈరోజు హరీష్ శంకర్ గారు చెప్పారు ఒక వీడియోలో రిలీజ్ చేస్తూ, డే అండ్ నైట్ 24 hours లో తమన్ 26 hours పనిచేస్తున్నాడు. ఆ రేంజ్ లో ఉంది ఆయన వర్క్ లోడ్, ఆ విధంగా చేస్తున్నాడు. ఆ తెల్లవారులు పనిచేసి మళ్ళీ వెంటనే మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకు మళ్ళీ వచ్చి బ్యాలెన్స్ వర్క్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రేపు 19వ తారీఖు సినిమా రిలీజ్ అవ్వడానికి అన్ని సిద్ధంగా అవుతున్నట్టుంది. సో ప్రీ ఫోన్ ఫస్ట్ టైం అవుతుంది ఈ సినిమా. ఎట్లాగో ప్రీ ఫోన్ కి రీజన్ ఉంది కాబట్టి హిట్ అవుతుందని మనం ఆశిద్దాం. మరి ఉస్తాద్ భగత్ సింగ్ లో మరో గర్భ సింగ్ ని చూడొచ్చు అంటారా సార్? ఖచ్చితంగా గబ్బర్ సింగ్ కాంబినేషన్ వస్తుంది. అసలు మన పేరులో ఉచ్చారణలో సింగ్, భగత్ సింగ్ ఉంది ఉస్తాద్ కాబట్టి భగత్ సింగ్ సో ఏదైనా సరే ఆ ఉద్యమానికి, ఆ తెగువకు పేరుకైనటువంటి, త్యాగానికి పేరైనటువంటి అమరుడు భగత్ సింగ్ గారి పేరుతో అవును, వస్తున్నటువంటి ఈ చిత్రం ఖచ్చితంగా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వస్తున్నాడు అవును, పవన్ కళ్యాణ్ గారు. తన కూతుర్ని కాపాడుకోవడంతో పాటు తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం ఏ విధంగా తీర్చుకున్నాడు అనేటువంటి, బదులెలా ఇచ్చాడు అనేటువంటి కథాంశంతో వస్తుంది. బహుశా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ అయితే 1000 కలతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇది ఇంకా మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బికాజ్ ఎందుకు అనంటే ఇది ఇంకా ముందుకు రాబోతుంది, అంటే అతి త్వరలోనే రిలీజ్ కాబోతుంది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ ఇక నిజంగానే ఇది డబల్ ధమాకా అని చెప్పొచ్చు. సో మరి వెయిట్ చేసి చూద్దాం మరి సినిమా ఎలా ఉండబోతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.